నిన్న తెలంగాణ ప్రభుత్వం జరిపిన మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలను మీరు గమనించి ఉంటారు. దాదాపుగా 2900 పైచిలుకు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికలలో బీసీల తరపు నుంచి దాదాపుగా 57% నిన్న వరకు ఈ రోజు వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 57% బీసీలు కైవసం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల కొరకు మనం చేస్తున్న పోరాటం గత 2 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన వాగ్దానం మేరకు మనం చేస్తున్న ఈ ఉద్యమం గ్రామ స్థాయి వరకు వెళ్ళి మొన్న మీరు చూస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో దాదాపుగా 53% పైగా బీసీలు కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే నిన్న జరిగిన మున్సిపాలిటీల్లో 57%గా ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను బట్టి తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా మనకి ఏ రోజు కూడా బీసీ బిల్లు పట్ల బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా రిజర్వేషన్ల విషయంలో ఏ రోజు కూడా మనకు సపోర్ట్ చేయకుండా అన్నింటికన్నా ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఏర్పాటు చేసే బిల్లు పైన ఆమోదించిన తర్వాత బుట్టెం గారి మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకి వెళ్ళి మనకు చివరి నిమిషంలో దక్కాల్సిన రాజకీయ రిజర్వేషన్ మనం దక్కకుండా మన నోటికాడ ముద్దను లాగేసిన పరిస్థితుల్లో అలాంటి వ్యక్తికి ఈ బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చింది అక్కడ. కానీ బీసీ బిడ్డలంతా ఏకమై అతన్ని ఓడించడం జరిగింది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్న బీజేపీ అయితేనేమి, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ కానీ, మిగతా పార్టీలు కానీ బీసీల విషయంకి వచ్చేసరికి వాళ్ళంతా ఏకమై మనకు రావాల్సిన న్యాయపరంగా మనకు దక్కాల్సిన వాటాను దక్కనీయకుండా చేసే కుట్రలు చేస్తున్నారు. అలాంటి కుట్రల్లో మనం బీసీ సంఘాలన్నీ ఏకమై గడిచిన 2 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమ ఫలితంగా నిన్న మున్సిపల్ ఎలక్షన్లో అద్భుతంగా 57% పైగా మనం బీసీ బిడ్డలు కౌన్సిలర్లుగా గెలుపొందడం జరిగింది. మరి ఈ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని బీసీలంతా ఏకమైతే ఏం జరుగుతుందో మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రిజల్ట్ రూపంలో చూపించాం, నిన్న మున్సిపల్ ఎలక్షన్ రూపంలో కూడా చూపించాం. ఇక రాబోయే కార్పొరేషన్ జిహెచ్ఎంసీ మిగతా కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా బీసీలు ఇదే రకంగా ముందుకెళ్తూ 2028 సార్వత్రిక ఎన్నికల కల్లా బీసీ ఉద్యమాన్ని మహోదయ ఉద్యమ రూపంలో తీసుకెళ్లి గ్రామీణ స్థాయి నుంచి బీసీ ఉద్యమ సంబంధించిన భావజాల వ్యాప్తిని ముందుకు తీసుకెళ్తూ మనం అందరం ఐకమత్యంతో ఉంటే ఖచ్చితంగా మనకు రావాల్సినది న్యాయంగా మనకు దక్కుతుంది. అలాగే 42% రిజర్వేషన్ల విషయంలో పోరాడుతూనే బీసీ బిల్లు ఏదైతే ఉందో విద్య ఉద్యోగ రంగాల్లో కూడా దీనికి రావాల్సిన విషయం పైన కూడా మనం పోరాటాన్ని ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే జరగబోతున్న జనగణనలో కులగణన విషయంలో కూడా అన్ని బీసీ సంఘాలన్నీ కూడా ఈ విషయం పైన బీసీ బిడ్డలకు అందరికీ జాగృతం చేసి చైతన్యం చేయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన పైన ఎన్ని కుట్రలు పన్నీరో మన లెక్కలు సవ్యంగా రాకుండా మన లెక్కలను ఎట్లయితే తక్కువ చేసి చూపించడానికి ఎన్ని రకాల కుట్రలు పన్నీరో మీరు అందరికీ తెలుసు. కాబట్టి రేపొద్దున కేంద్ర ప్రభుత్వం జరపబోయే జనగణనలో కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు బీసీల లెక్కల విషయంలో రకరకాల కుట్రలు చేసే అవకాశం ఉంది. కాబట్టి జనగణనలో కులగణన చేయమని చెప్తున్నదే మా వాటా ప్రకారం మేము ఎంతో లెక్కబెట్టి మాకున్న పరిస్థితులను గమనించి వచ్చే బడ్జెట్లలో సంక్షేమ పథకాలలో మా వాటా ప్రకారం మాకు రావడానికి మనం పోరాటం చేస్తుంటే వీటన్నిటిని పక్కన పెట్టి దాన్ని ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా తీస్తూ మనల్ని ఇతరులు కలిపారు. ఈ విషయం కూడా బీసీలంతా గమనించాలి. దీని గురించి ఆల్రెడీ ఆర్ కృష్ణన్న గారు నిన్న కేంద్ర పెద్దలను కూడా కలవడం జరిగింది. దానికి సంబంధించి ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. బీసీలకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా సరే కుర్చీ దిగేంత వరకు మా పోరాటం ఆగదు.
ఈ యొక్క జాతీయ ఉద్యమంగా మారబోతుంది బీసీల పోరాటం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విషయంకి వెళ్తే సంగారెడ్డిలో ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న శివకుమార్ యాదవ్ అనే ఒక యాదవ బిడ్డ, బీసీ బిడ్డపై అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు చాలా దారుణంగా బూతులు తిడుతూ యూజ్డ్ ఫిల్తీ లాంగ్వేజ్, తిట్టరాని మాటలు, వినరాని రాయరాని మాటలతో తిట్టి చాలా దారుణంగా మనోవేదనకు గురి చేసిన పరిస్థితి నిజంగా చాలా బాధాకరమని, దీన్ని యావత్ బీసీ జాతి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉందని తెలియజేస్తా ఉన్నాను. పోలీసులు ప్రజల కోసం సేవ చేస్తా ఉంటారు. అలాంటి పోలీసులను ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం వల్ల ఎంతో మంది బీసీ బిడ్డలు ఎవరైతే రాత రాసి గ్రూప్ లో ఎగ్జామ్ లో రాయాలి, పాస్ కావాలి, గవర్నమెంట్ ఉద్యోగులు కావాలి అన్న వాళ్ళకి మానసికంగా ఆవేదన గురవుతారని, మనోభావానికి గురవుతారని, ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒకసారి పరిశీలించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరమైతే కృష్ణయ్య అందరూ బీసీ సంఘాలను కలిపి రాహుల్ గాంధీ కూడా లేఖ రాస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండు పార్టీలు కూడా దొందే అన్నట్టు బీసీలను తడిగుడ్డతోని గొంతు కోసేటువంటి ప్రయత్నం చేసింది. అటు విద్య, ఇటు ఉద్యోగాల్లో మరియు ఉపాధి రంగంలో ఆర్థికంగా రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలనేటువంటి కుటిల బుద్ధి పన్నాగాలు ప్రణాళికలు వేసి మరి ఈరోజు బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేసింది. అయినా కూడా అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈరోజు బీసీలు మాకు కూడా రాజకీయాలు చేయడానికి వస్తుంది, మేము కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నాం, మేము కూడా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, మేము ఎందుకు రాజకీయాల్లోకి రావద్దని చెప్పేసి వచ్చి ఈరోజు రాజకీయాల్లో నిలబడి గెలవడం అనేది చాలా గొప్ప విషయం. నేను హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అందరినీ కూడా అభినందించడమే కాదు, గ్రేటర్ హైదరాబాదు, వరంగల్, ఖమ్మం ఈ 3 నగర కార్పొరేషన్లలో కూడా పెద్ద ఎత్తున పోటీ చేయాలి, గెలవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.